అందరికీ నమస్కారం. ఈరోజు దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందినటువంటి పంచారామ క్షేత్రాల్లో ఒకటైనటువంటి శ్రీ మాణిక్యాంబ సమేత శ్రీ భీమేశ్వర స్వామి గురించి తెలుసుకుందాం. ఇది తూర్పుగోదావరి జిల్లాలో రామచంద్రాపురం మండలంలో రాజమండ్రికి సమీపంలో దక్షారామ క్షేత్రం ఉంది. ఈ ఆలయం 9వ శతాబ్దంలో చాళుక్య రాజవంశీయుల్లో ఒకరైనటువంటి చాళుక్య భీముడు అనేటటువంటి రాజు ఈ ఆలయాన్ని పునర్నిర్మాణం చేసినట్టుగా తెలియచున్నది. దీనికి ఎంతో పూర్వ చరిత్ర ఉంది. త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు ఈ ఆలయాన్ని దర్శించి క్షేత్రపాలకుడైనటువంటి శ్రీ లక్ష్మీనారాయణ స్వామివారిని ఆలయానికి ఉత్తర దిక్కున శ్రీ రామలింగేశ్వర స్వామివారిని ప్రతిష్ఠించారని ప్రతీతి. ద్వాపర యుగమున శ్రీకృష్ణుడు, అర్జునుడు, అలాగే 16వ శతాబ్దంలో శ్రీకృష్ణదేవరాయలు ఈ క్షేత్రాన్ని సందర్శించారట. అసలు పంచారామాలు ఎలా ఏర్పడ్డాయి అనేటటువంటిది ముందుగా మనం తెలుసుకుందాం. పూర్వము తారకాసురుడు అనేటటువంటి ఒక రాక్షసుడు పరమేశ్వరం గురించి తపస్సు చేసి ఒక దివ్యలింగాన్ని పొందాడట. దాన్ని తన మెడలో ధరించి లోకములన్నింటినీ బాధిస్తున్నాడు. దేవతలందరూ పరమేశ్వరుని యొక్క కుమారుడైనటువంటి కుమారస్వామిని ఆశ్రయించగా కుమారస్వామి యుద్ధంలో తారకాసురుని మెడలో ఉన్న లింగాన్ని 5 భాగాలుగా ఛేదించి ఆయన తారకాసుని పంచప్రాణాలను తీసివేసెను. మెడలో లింగము 5 భాగాలు 5 చోట్ల పడి పంచారామాలుగా ఆంధ్రప్రదేశ్లో వెలిశాయి. అందులో ఒక భాగము ద్రాక్షారామ భీమేశ్వరుడు. 2 అంతస్తులుగా భక్తులకు దర్శనమిస్తున్నటువంటి భీమేశ్వర స్వామి క్రింది భాగముని చీకటి కోణం అని పిలుస్తారు. ఇక్కడ స్వామివారి పాదభాగం మనకు కనిపిస్తుంది. పై భాగమున స్వామివార్లని అభిషేకాది పూజలు నిర్వహిస్తున్నారు. ఇంకొక కథనం ఏంటంటే, దక్ష ప్రజాపతి కుమార్తె అయినటువంటి దాక్షాయని తన తండ్రి దక్షారామందు చేయు నిరీశ్వర యాగమునకు విచ్చేసి తన తండ్రిచే అవమానించబడి ప్రాణత్యాగం చేసెను. ఆ శరీరాన్ని పరమశివుడు భార్యావియోగంచే తన భుజం మీద వేసుకుని ప్రళయతాండం చేస్తుండగా శ్రీ మహావిష్ణువు విష్ణుమాయచే ఆ దేహమును ఖండించెను. అందు ముఖ్య భాగాలు 18గా విడిపోగా ఆ 18 భాగాలు 18 శక్తిపీఠాలుగా భారతదేశం అంతటా విరాజిల్లుతున్నవి. అందులో అమ్మవారి నాభిస్థానమైనటువంటి మా నాభిస్థానం 12వ శక్తిపీఠంగా ఇక్కడ ద్రాక్షారామంలోని మాణిక్యాంబగా విరాజిల్లుతున్నది. ఈ పీఠము శ్రీచక్ర యంత్రంపై స్థాపితమై ఉంది. ఇది అతి పురాతనమైనటువంటి కట్టడం. భక్తులు మొట్టమొదట మెట్లెక్కి మొదటంతస్తులోని స్వామిని దర్శిస్తారు. ఇక్కడ ప్రదక్షిణ చేసేటప్పుడు నాగబంధం కనబడుతుంది. ఆ నాగులకి పూజిస్తే నాగదోష నివారణ జరిగి సంతానం కలుగుతుందిట. అలాగే స్వామి 14 అడుగుల ఎత్తైన లింగం. కంటికింపుగా స్వామికి అలంకారం చేసిన తర్వాత చూస్తే స్వామి యొక్క వైభవం చూడటానికి 2 కళ్ళు మనకి చాలవండి. కింద భాగాన్ని చీకటి కోణం అని పిలుస్తారు. దీని కుడివైపుగా మాణిక్యాంబ అమ్మవారి దర్శనం అవుతుంది. ఇక్కడ రాహుకాలంలో కుంకుమార్చనలు జరుగుతాయి. మేము శుక్రవారం నాడు వెళ్ళాము. ఆ రోజు దాదాపుగా 11 గంటలు కావస్తుంది. ఇంకా రాహుకాల పూజకి అందరూ దంపతులు టికెట్ తీసుకొని కూర్చొని ఉన్నారు. అమ్మవారికి గుడికి కుడివైపు మండపం అంతా కూడా చాలామంది ఆ రోజు రాహుకాల పూజ చేసుకుంటూ కనిపించారు మాకు. నిత్యము అభిషేకాలు జరుగుతాయి. అలాగే 2 అంతస్తులు మనకు కనిపిస్తాయి. చుట్టూతా 4 వైపులా ప్రాకారాలు కనిపిస్తాయి. వెనక వైపున ఒక పెద్ద రావి చెట్టు, దాని చుట్టూ నాగప్రతిమలు ఉంటాయి. ఈ చెట్టుకి ప్రదక్షిణ చేసే చోటే వాయులింగం ఉంటుంది. ఈ వాయులింగం యొక్క ప్రత్యేకత ఏంటి అంటే, వెనక కోనేరు ఉందండి. ఆ కోనేరులో నీటిని తెచ్చి భక్తులు తమ స్వహస్తాలతో ఈ వాయులింగానికి అభిషేకం చేసుకోవచ్చు. అక్కడ ఎటువంటి పురోహితులు కానీ పూజారులు కానీ ఎవరు ఉండరు. మన అడ్డు పెట్టేవారు కూడా ఎవరు ఉండరు. ఎవరైనా సరే అక్కడికి విచ్చేసినటువంటి వాళ్ళు వెళ్ళి అక్కడ కొన్ని బిందెలు ఉంచారండి. ఆ బిందెలతో వెళ్ళి నీళ్లు తెచ్చుకొని తమ స్వహస్తాలతో ఆ వాయులింగం మీద పూజాద్రవ్యాలు తెచ్చుకున్న వాళ్ళు పూజాద్రవ్యాలు, పాలు తీసుకొచ్చిన వాళ్ళు పంచామృతాలు తెచ్చేవాళ్ళు పంచామృతాలు, లేని వాళ్ళు నీళ్ళైనా సరే తీసుకొచ్చి అక్కడ ఆ లింగానికి అభిషేకం చేసుకునేటటువంటి వీలుంటుంది. ఈ వృక్షానికి కుడివైపున కాలభైరవుడి గుడి ఉంటుంది. ఇక్కడ అష్టలింగాలు మనకి కనిపిస్తాయండి. అలాగే ఆ పక్కన ఉండేటటువంటి ప్రాకారాల్లో రకరకాల గుళ్ళు, అనేక రకాలైనటువంటి మూర్తులు
మనకి దర్శనమిస్తాయి. వాటిల్లో మేము గమనించింది ఏంటంటే సప్తమాతృకలు ఉన్నాయండి. అలాగే నటరాజస్వామి మనకి దర్శనమిస్తారు. అలాగే చిన్న నందులు, నందీశ్వరులు కనిపిస్తారు. అలాగే ఇక్కడ ఉండేటటువంటి 4 వీధుల్లో కూడా, అంటే 4 వైపులా ఉండేటటువంటి ప్రాకారాల్లో ఒక పక్క భక్తులకి అన్నదానం జరుగుతుంది. ప్రతినిత్యము 11:30 నుంచి 2 గంటల వరకు భక్తులకు అన్నదానం జరుగుతుంది. అలాగే మనం ప్రవేశించేటటువంటి ప్రవేశ ద్వారానికి ఎడం వైపున ఇక్కడ కొన్ని మండపాలు ఉన్నాయి. ఆ మండపాలలో అలంకారం చేసి ఉన్నాయండి పుష్పాలతో. ఏంటని చెప్పి అడిగితే, ఆ రోజు ఏమైనా వివాహం ఉందా అని అడిగితే కాదు, ఇక్కడ భక్తులు మొక్కుకొని ఈ చుట్టుపక్కల ఉండేటటువంటి వాళ్ళు పిల్లలకు కనుక వివాహాలు జరిగితే ఇక్కడ స్వామి సన్నిధిలో చేసుకుంటామని మొక్కుకుంటారట. అందువల్ల కళ్యాణ మండపాలు ఎప్పుడు కూడా అలాగే ఉంటాయటండి, అలంకరించబడి ఉంటాయట. వారి వారి ఆర్థిక వెసులుబాటును బట్టి వారు వాటిని తీసుకొని పిల్లల వివాహాలు జరిపించుకొని తమ మొక్కులు తీర్చుకుంటారట. అలాగే ఆలయంలో అనేక రకాల విశేషమైనటువంటి పూజలు జరుగుతూ ఉంటాయి ఎప్పుడు. అలాగే అక్కడ పూజారి గారు ఏం చెప్పారంటే, మహాశివరాత్రి, మహాశివరాత్రులు, అలాగే సోమవారాలు విశేషమైనటువంటి అభిషేకాలు జరుగుతాయండి. వీటిలో కావాలంటే కనుక మనం ఆన్లైన్ వెబ్సైట్లో కూడా మనం దర్శనం టికెట్లు ముందుగానే రిజర్వేషన్ చేసుకొని అభిషేకం టికెట్లు మనం స్వామిని కొలుచుకోవచ్చుట. అలాగే ఆలయం వెలుపులకి వచ్చేసేస్తే దర్శనం అయిపోయిన తర్వాత కుడివైపున శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి మందిరం చాలా బాగుంటుంది. ఇట్లా అనేక విశేషాలతో విరాజిల్లేటటువంటి ఈ స్వామి భక్తుల కోరికలు తీర్చేటటువంటి కల్పతరువుట. పెద్ద పెద్ద ప్రాకారాలు, నిర్మాణాలు, అతి పురాతనమైనటువంటి కుడ్యాలతో శోభాయమానంగా విరాజిల్లేటటువంటి ఈ దక్షారాముని మనం అందరం తప్పకుండా దర్శించాలండి. అలాగే అక్కడ నిద్ర చేసేటటువంటి అవకాశం కూడా ఉందిట. కొంతమంది వచ్చి కోరికలు తీరని వాళ్ళు మండపాల్లో పడుకుంటారని చెప్పి అక్కడ పంతులు గారు చెప్పారు. సో ఇన్ని విశేషాలతో ఉండేటటువంటి దక్షారామ క్షేత్రాన్ని తప్పనిసరిగా మనందరం దర్శిద్దాం. ధన్యవాదాలు.